ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. గత రాత్రంతయు కూడా మీరు కాచి కాపాడినందుకై నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి మీరు ఇస్తున్న కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం జాయిన్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నీకు స్తోత్రం. మా ప్రార్థనలో మీరు ఉండండి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిన్ను స్తుతిస్తుండగా నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. దేవా, నీ బలమైన సన్నిధి ఈ దినమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంచి దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. Hosanna, Hosanna.
హితవత్సరము ప్రకటించినావు, చెరలోనున్న వారికి విడుదల. హితవత్సరము ప్రకటించినావు, చెరలోనున్న వారికి విడుదల. వృద్ధి వారికి చూపును, నలిగిన వారిని విడిపింపవలసిన నజరేయుడ నిజ రక్షకుడా. వృద్ధి వారికి చూపును, నలిగిన వారిని విడిపింపవలసిన నజరేయుడ నిజ రక్షకుడా. ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆహా హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆరాధనలకు పాత్రుడా, అత్యున్నత సింహాసనుడా. ఆరాధనలకు పాత్రుడా, అత్యున్నత సింహాసనుడా. ఆరాధ్య దైవమా, ఆనంద గీతమా. ఆరాధ్య దైవమా, ఆనంద గీతమా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలో. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలో. ఆరాధింతును నా మనసంతటితో, ఆరాధింతును నా హృదయం
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్. శుద్ధ హృదయం కలిగి ఉంటే దాని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనము ఆలోచించేద్దాం. Matthew chapter 5 verse 8. Blessed are the pure in heart, for they shall see God. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదములు అనంటే వేటినో మనం అడుగుతుంటాం కదా. దేవా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా ఆర్థిక విషయాలలో నన్ను ఆశీర్వదించు, నా చదువులో నన్ను ఆశీర్వదించు, నా పనిలో నన్ను ఆశీర్వదించు, నా భవిష్యత్తును ఆశీర్వదించు, నా ఎదుట నూతన ద్వారములు మీరు తెరవండి, నాకు కొత్త అవకాశాలు ఇవ్వండి, ఇలాగా నన్ను ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వీటిని మనము ఆశీర్వాదముగా అనుకుంటూ ఉంటాం. యేసు ప్రభువారు ఏమంటున్నారనంటే, మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారు ధన్యులా? ఇవన్నిటిలో ఆశీర్వదింపబడినటువంటి వారు ధన్యులా అనంటే యేసు ప్రభువారు ఇలా చెప్తూ ఉన్నారు. మీరు తలాంతులు కలిగి ఉంటే ధన్యులు అని ఆయన అనలేదు. మీరు సక్సెస్ఫుల్ అయితే మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడిన వారు అని అనలేదు. మీరు ఒకవేళ పాపులర్ అయితే మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడిన వారు అని ఆయన చెప్పలేదు. కానీ హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. అక్కడ వాగ్దానము కూడా ఉంది. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు. అయితే వాగ్దానం ఏంటంటే వారు దేవుని చూచెదరు. ఫర్ దే షల్ సీ గాడ్. దేవుని చూడడం అనంటే మనము ఒకానొక దినములో, నిత్యత్వంలో ఆయనను మనం చూస్తాం అనేటువంటి నిరీక్షణ మాత్రమే కాదు, కానీ అనుదిన జీవితంలో ఆయనను కనుగొనడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన మార్గములు తెలుసుకొని నేర్చుకోవడానికి, ఆయన ఏమి చేయనై ఉన్నాడో వాటన్నిటిని కూడా గ్రహించడానికి, ఆయనతో సహవాసములో సంతోషించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది ధన్యత. ఇలాంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే హృదయ శుద్ధి కలగడం అని అంటే ఏంటి? హృదయంలో శుద్ధి కలిగి జీవించడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ నెవర్ మేడ్ ఎ మిస్టేక్. మనం ఎప్పుడు కూడా తప్పు చేయలేదు అని దాని అర్థం కాదు. లేదా మనం ఏమీ కష్టపడట్లేదు, శ్రమ పడట్లేదు, మనకి ఎలాంటి సవాళ్ళు లేవు అనేది కూడా కాదు. మనము శోధింపబడలేదని కూడా కాదు. కానీ హృదయ శుద్ధి కలిగి ఉండడం అనంటే దేవుని ఎదుట సిన్సియర్గా ఉండడం, యథార్థంగా ఉండడం, ఎక్కడ కూడా కప్పిపుచ్చుకోకుండా మనం ఎలాగున్నామో అలాగే మనము దేవుని దగ్గరికి రావడము, మనల్ని మనము ఆయనకి సమర్పించుకోవడము. అది మాత్రమే కాదు, నిత్యము కూడా ఆయన ద్వారా మనము శుద్ధి చేయబడడం అనేది శుద్ధ హృదయం కలిగి ఉండి జీవించడం. ఎవరైతే ఈ శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారు ధన్యులు అని మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట దావీదుకు అర్థమైంది. ఎప్పుడైతే దావీదు పొరపాటు చేశాడో, పాపం చేశాడో, దేవునికి దూరంగా ఉన్నాడో, అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు వెంటనే దావీదు ఇలాగ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. Psalm 51:10. Create in me a clean heart, O God, and renew a right spirit within me. కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయం కలుగుజే. దావీదు ఇక్కడ ఏమని ప్రార్థన చేయలేదంటే, అయ్యా నా పరిస్థితులను మార్చు, లేకపోతే ఇంకేదో చేయి అని ప్రార్థన చేయట్లేదు. కానీ దావీదుకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు నూతనమైనటువంటి హృదయం కావాలి, నా హృదయము శుద్ధీకరించబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ సీస్ ద హార్ట్. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనము ఆలోచించేద్దాం. ఇందాకే మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. Blessed are the pure in heart, for they shall see God. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది చాలా సులువైనటువంటి మాట, సింపుల్ వర్డ్, బట్ యట్ వెరీ ప్రొఫౌండ్ అని మనం చూడొచ్చు. గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ హార్ట్ దాన్ అవర్ అపిరియన్స్. మనం బాహ్యంగా ఎలా ఉన్నాము అనే దానికంటే కూడా దేవుడు మన యొక్క హృదయంలో మనం ఎలా ఉన్నాము అనే దాన్ని చూడడంలోనే ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రజలు అయితే బయట చూస్తారు, కానీ దేవుడైతే హృదయ అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించడానికి యెష్షై ఇంటికి వెళ్ళడం, సమూయేలుకు తెలీదు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో. దేవుడు చెప్పిందల్లా కూడా ఏంటంటే, నువ్వు యెష్షై ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అయితే సమూయేలు
యెష్షయి ఇంటికి వచ్చినప్పుడు ఎలియాబుని చూచి సమూయేలు అనుకుంటున్నాడు, దేవుడు అభిషేకించాలి అనుకుంటున్నటువంటి వాడు నా ఎదుటనే ఉన్నాడు అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్. ఫర్ ద లార్డ్ సీస్ నాట్ యాజ్ మ్యాన్ సీస్, మ్యాన్ లుక్స్ ఆన్ ది అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ద లార్డ్ లుక్స్ ఆన్ ద హార్ట్. దేవుడు హృదయ అంతరంగమును చూసేటువంటి దేవుడు. సమూయేలు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎత్తు, ఆయన పొడవు, ఆయనకున్నటువంటి బలాన్ని, బాహ్య రూపాన్ని చూస్తూ ఉంటే దేవుడు మాత్రం హృదయాన్ని చూసేటువంటి దేవుడుగా ఉన్నాడు. దట్ ప్రిన్సిపల్ హ్యాస్ నాట్ చేంజ్డ్. దేవుడు హృదయాన్ని చూసేటువంటి సూత్రం అనేది మారలేదు. ఇప్పటికీ కూడా ఆయన మన హృదయ అంతరంగములను చూసేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, గాడ్ లుక్స్ బియాండ్ అపియరెన్స్. దేవుడు బాహ్య రూపాన్ని కంటే మించి మన హృదయాన్ని చూసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనమేమో బయట కనపడడానికి చక్కగా మనం మేనేజ్ చేయగలుగుతాం. వీఆర్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ అవర్ అపియరెన్సెస్. ఎలాగనంటే, మనం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏం కాలేదు, బలంగా ఉన్నామని మనము చూపించగలుగుతాం. అలాగే మనము లోపల దుఃఖము, బాధ ఉంటే బయటికి మాత్రం నవ్వగలిగినటువంటి వారిగా ఉంటాం. అలాగే మనము ఎన్నో సవాళ్ళతో లేకపోతే ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మనం అందరినీ పలకరించేటప్పుడు చాలా చక్కగా నవ్వుతూ ప్రైజ్ ది లార్డ్ అని మనం చెప్తూ ఉంటాం. అయితే we know how to appear spiritually also. ఎలాగా ఆత్మీయంగా కనబడాలో కూడా మనకు తెలుసు. మనం మందిరానికి వస్తాం, చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉంటాం, ఆరాధన పాటలు పాడుతూ ఉంటాం, దేవుని వాక్యాలు చెప్తూ ఉంటాం, దేవుని చిత్తం బ్రదర్, గాడ్స్ విల్ అంటాం, ఇంకేదో క్రిస్టియన్ టర్మినాలజీ, ఈ వర్డ్స్ అన్నిటిని కూడా వాడతాము. స్పిరిచువల్గా ఉన్నట్టు మనము చూపించగలుగుతాం. అయితే ఇవన్నిటిని బట్టి దేవుడు ఆశపడాడు, కానీ దేవుడైతే హృదయ అంతరంగమును చూసేటువంటి దేవుడు. చూడండి, యేసుప్రభు వారు కూడా, ఈ మత పెద్దలు వీరున్నటువంటి వారు ఎంతో రిలీజియస్గా ఉన్నట్లు వారు బయట నటిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు వారిని చూచి ఎన్నోసార్లు గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మాథ్యూ చాప్టర్ 23:27, "Woe to you, scribes and Pharisees, hypocrites, for you are like whitewashed tombs, which outwardly appear beautiful, but within are full of dead people's bones and all uncleanness." మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం, "అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండుకొని ఉన్నవి." చూడండి, యేసుప్రభు వారు ఎలాగంటూ ఉన్నాడో. వీరు బయటికి చూడడానికేమో మతపరమైనటువంటివి అన్నిటిని కూడా ఆచరిస్తున్నట్లుగా, సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతున్నట్లుగా వీరున్నారు, కానీ వారి హృదయము సరిగ్గా లేదు. ద ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ రిలీజియస్ థింగ్స్ చేయడం ప్రాబ్లం అని కాదు, మతపరమైనటువంటివి వీరు చేస్తున్నారు, ఇది తప్పు అని దేవుడు అనట్లేదు. కానీ వీరు బయట చేస్తున్న దానికి లోపల వారి హృదయంలో మ్యాచ్ అవ్వట్లేదు. బయట ఒకలాగా ఉంటున్నారు, లోపల మాత్రం వారు వేరే లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. ఇది సరి అయింది కాదు. అంటే ఒక ఉదాహరణ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాసు చాలా ఖరీదైంది, చాలా అందంగా ఉంది, చాలా చక్కగా అది డెకరేట్ చేయబడి ఉంది, అది చాలా ఖరీదైంది. అయితే దాన్ని పెట్టి చూస్తూ ఉంటే అది ఎన్నో రకాలైనటువంటి లైట్స్ దానిలో నుండి ఇలాగా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉంది. అయితే ఇలాంటి గ్లాసులో మీకు నీళ్ళు ఇస్తే అబ్బా చాలా గ్లాస్ బాగుంది అని అనుకొని తీసుకుంటారు. కానీ లోపల మాత్రము భయంకరమైనటువంటి మురికి ఉందనుకోనండి, మీరు ఆ గ్లాసులో నుండి నీళ్ళు తాగుతారా? తాగరు కదా. అది ఎంత ఖరీదైనప్పటికీ, ఎంత విచిత్రంగా ఉన్నప్పటికీ, ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా అది ప్రయోజనకరంగా ఉండదు. ఎందుకు అనంటే ఆ నీళ్లు లోపలంతా కూడా మురికిగా ఉంది కాబట్టి అది తాగడానికి ప్రయోజనకరంగా ఉండదు. మనము కూడా బయట చూడడానికి ఎంతో అందంగా కనపడి ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము హృదయంలో మాత్రము అలాంటి కల్మషము కలిగి మనము జీవిస్తూ ఉంటే దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు. ఆయన అన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా మనకేం చేస్తూ ఉంటాడంటే, ఇది తప్పుగా ఉంది, ఇది బాగోలేదు, ఇది సరి చేసుకోవాలి అని ఆత్మదేవుడు మనల్ని పదే పదే ప్రేరేపిస్తూ ఉంటాడు.
దేవుడు పై రూపాన్ని చూచి సంతోషపడే దేవుడు ఏమాత్రం కాదు, కానీ ఆయన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు. Psalm 139 verse 23 and 24. Search me, O God, and know my heart. Try me and know my thoughts, and see if there be any grievous way in me, and lead me in the way everlasting. కీర్తనకారుడు ఇలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 139 కీర్తన 23-24 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించము. చూడండి, ఇలాంటి ప్రార్థన మనం చేసే వారిగా ఉండాలి. అయ్యా, నా హృదయాన్ని చూడు, నా అంతరంగాన్ని చూడు, ఇంకా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాకు తెలియజేయి, నేను అక్కడ సరి చేసుకోవాలనుకుంటున్నాను అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏ ప్యూర్ హార్ట్ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్స్ ఎగ్జామినేషన్. దేవుడు మనం చూచేటప్పుడు మనం భయపడము, కానీ దేవా, నా హృదయాన్ని చూడు, నా అంతరంగాన్ని చూడు, నా ఆలోచనలు చూడు అని మనం చెప్పేవారిగా ఉంటాం. డేవిడ్ వాజ్ ఇన్వైటింగ్ గాడ్ టు ఎగ్జామిన్ హిమ్. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా దేవా, రండి, నా హృదయాన్ని చూడండి, నీకు ఆయాసకరమైనవి ఇంకా నాలో ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి అని అంటున్నాడు. హృదయ శుద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఈరోజు మన ధ్యానాంశంలో రెండవ మాట, గాడ్ డిజైర్స్ అండ్ అన్డివైడెడ్ హార్ట్. ఏక దృష్టి కలిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్యూరిటీ ఈజ్ నాట్ అబౌట్ అవాయిడింగ్ ఆబ్వియస్ సిన్. ప్యూరిటీ ఈజ్ అబౌట్ హ్యావింగ్ వన్ హార్ట్ టువర్డ్స్ గాడ్. శుద్ధిగా ఉండడము, పరిశుద్ధంగా జీవించడము అనేది ఏమిటి అని అంటే, పాపమును లేకుండా జీవించడము. అసలు ఏ పాపము లేదు అని కాదు, కానీ ప్రభు సన్నిధిలో ఏక దృష్టి కలిగి ప్రభు వైపు చూస్తూ మనము సాగేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరము మనము పాపంలో జీవిస్తున్నటువంటి వారు, పాపములోనే పుట్టినటువంటి వారుగా ఉన్నాము. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేశారు. అయితే మరి ఇంకెవరు శుద్ధిగా ఉంటారు? ఇంకెవరు హృదయం పవిత్రంగా ఉంది? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు అసలు ఎవరన్నా ఉన్నారా అని అంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన సహాయమును కోరుతూ మనం ముందుకు సాగాలి. Psalm 86 verse 11. Teach me your ways, O Lord, that I may walk in your truth. Unite my heart to fear your name. కీర్తనలు 86 కీర్తన 11 వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. ఏక దృష్టి కలిగినటువంటి హృదయం ఏం చెప్పదంటే, దేవా, నీవు నాకు ఈ ఒక్క భాగములో ప్రభువుగా ఉండు అని చెప్పదు, కానీ దేవా, నా జీవితంలో ప్రతి దాంట్లో కూడా నా జీవితం అంతటికి నీవే ప్రభువుగా ఉండాలి అని కోరేదిగా ఉంది ఏకదృష్టి కలిగినటువంటి మనస్సు, అన్డివైడెడ్ హార్ట్. సమ్టైమ్స్ అవర్ గ్రేటెస్ట్ స్ట్రగుల్ ఈజ్ నాట్ దట్ వీ హేట్ గాడ్. మనము ఎవరు కూడా దేవుని ద్వేషించం. అయితే మనకున్నటువంటి సమస్య అంతా కూడా ఏంటంటే ఏక దృష్టి కలిగి ఉండము. ఏక దృష్టి కలిగినటువంటి వారిగా కాకుండా మనం ఏం చేస్తామంటే, దేవా, నువ్వు ఇక్కడ దేవుడిగా ఉండు, కానీ ఇక్కడ మాత్రము నేను నా ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నాను. వన్ పార్ట్ వాంట్స్ గాడ్ అండ్ అదర్ పార్ట్ ఆల్సో వాంట్స్ ద వరల్డ్. మనకేమో దేవుడు కావాలి, మళ్ళీ కొంచెం అయ్యేసరికి నాకు ఈ లోకం కూడా కావాలి అన్నట్లుగా ఉంటుంది. వన్ పార్ట్ ఈజ్ క్రేవింగ్ ఫర్ హోలీనెస్, అదర్ పార్ట్ ఆల్సో వాంట్స్ టు కాంప్రమైజ్. నేనేమో పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, కానీ కొన్ని విషయాల్లో రాజీ పడుతున్నాను. నేనేమో విధేయత చూపించాలనుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు ఏమో ఏది సౌకర్యంగా ఉంటుందో దాన్ని వెతికేదిగా ఉంటుంది. కాబట్టి ఏకదృష్టి కలిగినటువంటి వారిగా ఉండాలి. జేమ్స్ చాప్టర్ 1 verse 8 says, he is a double-minded man, unstable in all his ways. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఎవరు అపనమ్మిక కలిగినటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు, కానీ అవిశ్వాసం కలిగినటువంటి వారు ఎలాగ ఉన్నారంటే, హీఈస్ లైక్ ఎ డబుల్ మైండెడ్ మ్యాన్, అన్స్టేబుల్ ఇన్ హిస్ వేస్. ఒక్క విషయం మీద వారు స్థిరంగా ఉండరు, ఎప్పుడు కూడా మాట మార్చేటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారు ఏకదృష్టి కలిగినటువంటి వారుగా ఉండలేరు. గాడ్ వాంట్స్ అవర్ హోల్ హార్ట్. Proverbs chapter 4 verse 23. Keep your heart with all vigilance, for from it flows the springs of life. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనము మన హృదయాన్ని
కాపాడుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. హృదయంలో ఏక దృష్టి, దేవుని మీద మనం ఫోకస్ లేకుండా మాటి మాటికి నాకు ఇది కూడా కావాలి, నేను ఇది కూడా చేయాలనుకుంటున్నాను, ఇలా ఒకరోజు ఉంటాను, అలాగ నా ఇష్టానుసారంగా ఇంకొక రోజు ఉంటానంటే అది కాని పని. వై డస్ స్క్రిప్చర్ సో పర్టికులర్లీ పాయింట్స్ అవుట్ అండ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు హార్ట్? ఎందుకు వాక్యంలో నీ హృదయం అని ఇంత ప్రాముఖ్యంగా ఎందుకున్నానంటే హృదయమే, ఎందుకంటే చాలా ప్రాముఖ్యము, హృదయమే మూలమై ఉన్నది. ఎందుకంటే నీ హృదయంలో నుండే జీవధారలు బయలుదేరును. అందుకే యేసుప్రభువు వారు కూడా అంటున్నారు ఈ మాట, Matthew chapter 12:34, "You brood of vipers, how can you speak good when you are evil? For out of the abundance of the heart the mouth speaks." మత్తయి సువార్త 12:34 సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. మన మాటలు కొన్నిటిని చూపిస్తున్నాయి. మన రియాక్షన్స్ ఏం చేస్తుందంటే ఇట్ రివీల్స్ సంథింగ్. మన డెసిషన్స్ విల్ రివీల్ సంథింగ్. మన ప్రైవేట్ లైఫ్ రివీల్స్ సంథింగ్. మన ప్రెషర్ వచ్చినప్పుడు, ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు మనమేంటో మనం బయటపడుతుంది. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలను బట్టి మనకు అర్థమైపోవచ్చు, చెప్పొచ్చు ఎలాంటి వారు. ఎందుకనంటే హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఏముంటుంది, నోరు మాట్లాడుతుంది. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ వెన్ యు ఆర్ డిసప్పాయింటెడ్ ఆఫెన్ రివీల్స్ వాట్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్సైడ్ యూ. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నీకు నొప్పి వచ్చింది, బాధ వచ్చింది, నీకు ఏదైనా జరగకూడదు జరిగింది, అప్పుడు వెంటనే నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే నీవు, దట్ రివీల్స్ యూ. దేర్ ఫోర్ డోంట్ ఓన్లీ ఆస్క్ లార్డ్ చేంజ్ మై బిహేవియర్, బట్ ఆస్క్ లార్డ్ చేంజ్ మై హార్ట్. దేవా నా హృదయాన్ని మార్చు అని అడిగేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు మన ధ్యానాంశంలో 3వ మాట, గాడ్ క్లెన్సెస్ ది హార్ట్. దేవుడు హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు చూపిస్తుంది. ఎందుకంటే మనల్ని ఎత్తిపట్టి వేలెత్తి చూపించి నిందించడానికి కాదు, కానీ ఇవన్నీ మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు మనం చేస్తున్నప్పుడు ఆయన మనకు జ్ఞాపకం చేసేది, చూపించేది. ఎందుకనంటే ఆయన మన హృదయాన్ని శుద్ధీకరించాలి అని కోరుతున్నాడు. దేవుడే ఈ యొక్క విషయాలను మనకు చూపించి ఆయన మాత్రమే మన హృదయాన్ని శుద్ధి చేయగలడు. దావీదు చేసినటువంటి ప్రార్థన Psalm 51:10, "Create in me a clean heart, O God, and renew a right spirit within me." కీర్తనలు 51:10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దేవా శుద్ధ హృదయం కలుగు చేయి, స్థిరమైన మనసు పుట్టించు. నేను స్థిరమైనటువంటి వ్యక్తిని కాదు. నాకున్నటువంటి ఆలోచనలు వెంటనే మారిపోతూ ఉంటాయి. ఉదయం ఒకటి అనుకుంటే మధ్యాహ్నం ఇంకోటి అనుకుంటాను, సాయంత్రం ఇంకోటి అనుకుంటున్నాను, ఈరోజు ఒకటి చేద్దాం అనుకుంటే రేపు ఇంకేదో చేయాలని అనిపిస్తుంది. దేవా నా శుద్ధ హృదయం కలిగజేసి నాకు స్థిరమైన మనస్సు నువ్వు దయచేయి. నీవు మాత్రమే అయ్యా నా హృదయాన్ని మార్చగలవు అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దావీదు ఇక్కడ, దేవా నా హృదయాన్ని నువ్వు కప్పు, లేకపోతే ఇంకేదో చేయి, నా పరిస్థితులు మార్చేసేయి, ఈ తప్పు ఎవరికి తెలియకుండా చూడు, ఈ అన్ని విషయాలు ప్రార్థన చేయట్లేదు. కానీ దేవా నూతనముగా పుట్టించు, నాలో శుద్ధ హృదయము కలుగు చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఎస్పెషల్లీ Psalm 51 కీర్తనలు 51వ కీర్తనలో దావీదు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపంతో రాస్తున్నటువంటి కీర్తన. హీ న్యూ హీ హ్యాడ్ సిన్డ్. నేను పాపం చేశానని ఆయనకు తెలుసు, నేను పడిపోయాను అని ఆయనకు తెలుసు. కానీ హీ ఆల్సో న్యూ దట్ ద ఫెయిల్యూర్ డిడ్ నాట్ హ్యావ్ టు బీ ద ఎండ్ ఆఫ్ హిస్ స్టోరీ. ఈ యొక్క ఓటమి, ఇలాగా ఉన్నటువంటి స్థితి, పడిపోయినటువంటి స్థితి, పాపము అనేటువంటి స్థితితో నా జీవితం ముగించబడొద్దు, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను అని ఆయన కోరుకున్నాడు. హీ chose to come back to God. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 John chapter 1:9, "If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness." Hallelujah. God doesn't only forgive, he cleanses. ఆయన మనల్ని క్షమించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని సంపూర్ణులుగా శుద్ధీకరిస్తాడు. The blood of Jesus will not just cover our past, it cleanses our conscience and gives us a new beginning. మన పాపాల్ని కప్పుతుంది, మన యొక్క మనసాక్షిని సంపూర్ణంగా నూతనపరుస్తుంది, so that we can have a new beginning.
అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషమునుగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం ఎలాంటి ఆలోచనలతో మీరున్నారు? నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను అని మీరు అనుకుంటున్నారా? నేనంత ఎక్కువగా వర్ది కాదు, నేనంత ఏమి విలువైనటువంటి వాడిని కాదు అని మీరు ఎంచుతున్నారా? నా హృదయము సరిగ్గా లేదు అని మీరు అనుకుంటున్నారా? జవాబు ఏంటంటే, వి మస్ట్ రన్ టువర్డ్స్ గాడ్. దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాను, నేను పడిపోయాను, పాపంలో ఉన్నాను, దేవునికి ఎంతో దూరంగా ఉన్నాను అని మీరు అనుకుంటూ ఉంటే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, మీరు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. రన్ టువర్డ్స్ గాడ్. దేవుడు నీకున్నటువంటి స్థితిని చూపించినప్పుడు అది కేవలం నిన్ను పాయింట్అవుట్ చేయడానికో లేకపోతే నిన్ను నిందించడానికి కాదు. అవి చేసేటువంటి దేవుడు కాదు. ఆయన నీ హృదయాన్ని శుద్ధి చేయాలని కోరుతున్నాడు. నీకు ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఇవ్వాలి అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని చూసేటువంటి దేవుడు. ప్రజలు చూడలేనిది ఆయన చూస్తూ ఉన్నాడు. నీ యొక్క తలంపులు ఆయనకు తెలుసు, నీ సవాళ్ళు ఆయనకు తెలుసు, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు ఆయనకు తెలుసు, నీవు ఎవరికి చూపించకుండా పడుతున్నటువంటి ఆ వేదన ఆయనకు తెలుసు, నీ పోరాటాలు ఆయనకు తెలుసు. హీఈస్ నాట్ రివీలింగ్ యువర్ హార్ట్ టు కండెమ్ యూ. మరొకసారి చెప్తున్నాను, దేవుడు నీ యొక్క హృదయాన్ని ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నది నిన్ను నిందించడానికి కాదు, నిన్ను దూషించడానికి కాదు, కానీ నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చడానికి, ఒక నూతనమైనటువంటి హృదయాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో మనం ఇలాగ ప్రార్థన చేద్దాం. దేవా, నా హృదయాన్ని పరిశోధించు, నా అంతరంగమును చూడు, నాకు నూతనమైనటువంటి హృదయము పుట్టించు, ఎక్కడైతే నీకు ఆయాసకరంగా ఉన్నానో అక్కడ నాకు తెలియజేయి, సో దాట్ ఐ కెన్ బి క్లెన్స్డ్ బై యువర్ బ్లడ్. దేవా, నీ రక్తంతో నేను శుద్ధీకరించుకొని శుద్ధ హృదయం కలిగినటువంటి వాడిగా నేను ముందుకు సాగుతాను. ఎందుకంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈరోజు మనం 3 విషయాలు చూసాం. గాడ్ లుక్స్ బియాండ్ అపియరెన్స్. రెండవది, గాడ్ డిజైర్స్ అండ్ అన్డివైడెడ్ హార్ట్. ఇక మూడవది, గాడ్ క్లెన్సెస్ ద హార్ట్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినకై నీకు స్తుతులు, స్తోత్రములయ్యా. శుద్ధ హృదయం మీరు మాకు దయచేయండి తండ్రి. నీ నామములు మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తున్నాం. నీ కృప మీరు మాకు చూపించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఆదివారం జరిగే ఆరాధనలో అద్భుతంగా మీరు జరిగించండి. దేవానికి స్తోత్రం. జేజీఎం జాషువా దీవెన్, జేజీఎం కిడ్స్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. పెన్యుల్ కిడ్స్ చర్చ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనలో అద్భుతంగా మీరు జరిగించండి అయ్యా. ఉపవాస ప్రార్థనలు కూడా తండ్రి దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనా పోరాటం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయం ఈ విధంగా ప్రార్థించే కృప, దేవాని వాక్యాన్ని వినేటువంటి కృప మీరు మాకు ఇస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. అద్భుత కరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ వారంలో జరిగేటువంటి సిల్వర్ ఫోర్స్ గ్యాదరింగ్ అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. 28వ తారీఖు జరిగే 6 గంటల ప్రత్యేక ప్రార్థనలు గంభీరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాను. దేవా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ నామంలో తండ్రి మేమందరం మొరపెడుతున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. చేరుకొనుట, తప్పించుట, ఉజ్జీవింపు చేయుట, పంపుట, రీచ్, రెస్క్యూ, రివైవ్, రిలీజ్. దేవా, ఈ సంఘ దర్శనాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ సంఘ దర్శనంలో పాలివారిగా మేమందరము పనిచేయడానికి, నీ సువార్తను చేరవేయడానికి సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం దయచేయండి. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తెలంగాణ కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. మా దేశాన్ని మీరు దీవించండి, కాపాడండి. విద్యాశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం దయచేయండి. ఉదయకాల సమయం ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని యేసు నామములో మీరు ముట్టండి, స్వస్థపరచండి. దేవా, యవన బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదిరి వివాహ
వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. మోయబడిన గర్భములను మీరు తెరవండి. అయా నీ బిడ్డలకు సంతానము దయచేయండి. వృద్ధులను మీరు కాపాడండి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. దేవా మెడికల్ డిపార్ట్మెంట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకే నీకు స్తోత్రం. మా దేశ భద్రతా దళాలను బట్టి నీకు వందనాలు. ఇండియన్ ఆర్మీ కొరకు, నేవీ కొరకు, ఎయిర్ ఫోర్స్ కొరకు నీకు స్తోత్రం. ప్రింట్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, డిజిటల్ మీడియా కొరకు అయా నీకు వందనాలు తండ్రి. మేమందరం ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. కృపగల రాజా నీకు స్తోత్రం. మరొకసారి నీ బిడ్డల యొక్క వ్యక్తిగత అవసరతలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండండి. దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని ఘనపరుచుకునమని వేడుకుంటున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. అద్భుత కార్యములు చేయవాడా, నీవే నీ ఘనమైన కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును కూడా మీ హస్తములకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించి నడిపించమని, ఈ రోజు అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.